కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో నూతనంగా నిర్మించిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ముఖద్వారాన్ని డోన్ ఎమ్మెల్యే శ్రీ కోట్ల సూర్యప్రకాశరెడ్డి ప్రారంభించారు. గుడిపాడులో అతి పురాతనమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం జీర్ణోద్ధరణతో పాటు నూతన రథాన్ని, ఆలయ ముఖద్వారాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు చంద్రారెడ్డి తన సొంత నిధులతో నిర్మించాడు. ఇక్కడి శివలింగం చాలా పురాతనమైనదని, గోవిందప్ప స్వామి శిష్యులు కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపచేశారని చంద్రారెడ్డి స్థల పురాణాన్ని వివరించాడు. ఆలయంలో ఉన్న నందీశ్వరుడి మెడ వంపుగా గర్భగుడిలోకి తొంగి చూస్తున్నట్లుగా ఉంటుందని, ఇది విశేషమని చెప్పాడు. భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామి విరాజిల్లుతున్నాడు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు జరిగే తిరునాళ్ళ మహోత్సవాలలో రథోత్సవము కన్నుల పండుగగా జరుగుతుందని చెప్పాడు. వేలాది మంది భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారని చెప్పాడు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయము ముఖద్వారము నిర్మాణం జరిగినది. ఈరోజు ఈ పూజా కార్యక్రమానికి శ్రీ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఎమ్మెల్యే డోన్ వారిచే ప్రారంభించబడింది. దీనికి వచ్చినటువంటి అతిరథ మహారథులు, పెద్దలు, ప్రజలు, మా గ్రామ ప్రజలు, వేరే గ్రామాల నుంచి వచ్చి చేసినటువంటి అందరు కూడా ధన్యవాదములు. ఈ టెంపుల్ చాలా పవిత్రమైనది. పూర్వం పక్కనే ఉన్నాడు గోవిందప్ప స్వామి అని ఆయన యొక్క సమాధి. ఆయన శిష్యుడిని పంపించినాడు శివలింగం ఉంది అప్పమ్మని. ఆయన మంత్రశక్తితో ఒక రోజులో తిరిగి వస్తే ఇది చాలామంది నమ్మలేరు. ఆ కాలంలో 100 సంవత్సరాల క్రితం ఈయన ఎక్కడ కాశీపోయి ఎప్పుడు తెచ్చినాడు ఈయన లేదు అని అనుమానించినారు. కానీ వాళ్ళ మహిమతో తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి శివాలయము ఇది చాలా ఏళ్ళ నుంచి ఉంది. మా పొలంలో ఉన్నందుకు మా పెద్దల కాటి నుంచి మేమందరం కూడా మా కుటుంబ సభ్యులు, మా అన్నదమ్ములు అందరము బాగా ఇది అంత పాతగా ఉంటే కూడా రీమోడల్ చేయించి తేరు రథోత్సవం కూడా చేసి ప్రతి శివరాత్రి రోజు తిరునాళ్ళ జరుగుతుంది. శివరాత్రి మహోత్సవం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం. చాలా గొప్ప దేవుడు ఈయన, కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు. కాబట్టి ఈరోజు ఆ ముఖద్వారం నేను నా భార్య నిర్మించడం వల్ల ఇది కార్యక్రమం జరిగింది. ఇట్లా వచ్చినందు అందరు కూడా మీడియా వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నమస్కారం.